ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మచిలీపట్నంలో టీడీపీ జనసేన మధ్య తారస్థాయికి చేరిన ఫ్లెక్సీ గొడవ. తమ ఫోటోలు వేయలేదని ఫ్లెక్సీ చించేసిన జనసేన నేతలు, జనసేన నాయకులతో కాళ్లు పట్టించుకున్న టీడీపీ లీడర్స్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇంటి స్థలానికి ఏలేరు ఎఫెక్ట్. వై జంక్షన్ వద్ద నీట మునిగిన పవన్ ఇంటి స్థలం ఏలేరు వరదతో చెరువును తలపిస్తున్న పరిసరాలు. అంతర్జాతీయ వేదికపై వైఎస్ జగన్ పాలనపై ప్రశంసలు. విద్యా సంస్కరణలపై అనంతపురం మేయర్ మహమ్మద్ వాసిం ప్రెజెంటేషన్. రష్యాలో మేయర్ల సదస్సుకు వర్చువల్ గా హాజరైన మహమ్మద్ వాసిం. నేను ప్రతిపక్షంలోనే ఉన్నా, ప్రజల తరపున ప్రశ్నిస్తా కాబట్టే పీఏసీ పదవి ఇచ్చారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కీలక వ్యాఖ్యలు. ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్. ఉత్తర కోస్తా, తూర్పు గోదావరి జిల్లాలకు అలర్ట్. కోస్తా ఆంధ్రకు మరో 2 రోజులు వర్ష సూచన. జల దిగ్బంధంలో విలీన మండలాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న శబరి, సీలేరు, కొండవాగులు. చింతూరు, కూనవరం, ఎటపాక మధ్య నిలిచిన రాకపోకలు. విజయవాడ కొత్త రాజరాజేశ్వరి వరద ప్రభావిత ప్రాంతంలో విషాదం. జ్వరంతో బాధపడుతూ 3 ఏళ్ల చిన్నారి తన్విత మృతి. రేపు తెలంగాణకు కేంద్ర బృందం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న అధికారులు. వరద నష్టాన్ని అంచనా వేయనున్న సభ్యులు. రేపు నందిగం సురేష్ ను పరామర్శించనున్న వైఎస్ జగన్. ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్ టీడీపీ నేతల అక్రమ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ లో వాదనలు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం. అనుమతి తీసుకున్న తర్వాత ధర్నా చేపట్టాలన్న పోలీసులు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు దువ్వాడ పోలీసుల నోటీసులు. దేశ రాజధాని ఢిల్లీలో మంకీ పాక్స్ కలకలం. ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి మంకీ పాక్స్ నిర్ధారణ. సఫ్దర్జంగ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. జూరాలకు కొనసాగుతున్న వరద. 1,90,000 ఇన్ఫ్లో, 2,08,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో. జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఉత్పత్తి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 12 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. 1,38,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో. పులిచింతల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద. 4 రేడియల్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఉచిత సర్వదర్శనానికి 6 గంటలు, టైం స్లాట్ దర్శనానికి 3 గంటలు సమయం. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరికి వరద. 83 అడుగులకు చేరిన వరద నీటి మట్టం. 5.48 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల. ప్రకాశం బ్యారేజ్ కి ఎగువ నుంచి కొనసాగుతున్న వరద. 70 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. గుంటూరులో పలు కేసుల్లో పట్టుబడ్డ 50 లక్షల విలువైన మద్యం ధ్వంసం. జేసీబీతో పగలగొడుతుండగా ఎగబడ్డ యువకులు. పోలీసుల ముందే బాటిల్స్ ఎత్తుకెళ్లిన జనం. కాకినాడ జిల్లాలో ప్రమాదకరంగా ఏలేరు వరద. పరివాహక గ్రామాల్లో పొంచి ఉన్న ప్రమాదం. పిఠాపురం రూరల్, గొల్లప్రోలు మండలాల్లో 1000 ఎకరాల పంట నీటి మునక. వరద ముంపులో ప్రజల్ని వదిలేశారు. మీరు పిఠాపురానికి మంత్రా లేక ఆంధ్రప్రదేశ్ కా? పవన్ కళ్యాణ్ పై పోతిన మహేష్ ఫైర్. కాకినాడ జిల్లాలో ఏలేరు వరద ఉధృతితో కాండ్రకోట రోడ్డు మూసివేత. సామర్లకోట, పిఠాపురం రోడ్డుపై ప్రవహిస్తున్న వరద. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్. ఆశీర్వదించిన అర్చకులు. సుప్రభాత సేవలో స్వామివారి దర్శనం. ఏలేరు ముంపు ప్రాంత ప్రజల్ని ఆదుకోవాలి. నష్టపోయిన వారికి పరిహారం అందించాలన్న వంగా గీత. శ్రీ సత్యసాయి జిల్లా ఒంటిమిద్దెలో బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి ఆత్మహత్య. పోలీసులు పట్టుకుంటారనే భయంతో సూసైడ్ చేసుకున్న నిందితుడు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ బాలాజీనగర్ లో బైక్ దొంగతనం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో పిచ్చి కుక్క స్వైర విహారం, గంట వ్యవధిలోనే 10 మందిపై దాడి. ఓల్డ్ సిటీ కాలాపత్తర్లో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడులు, 22 మంది అరెస్ట్, 46 లక్షల నగదు, 4 బైక్స్ సీజ్. కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాదం, నిర్మాణ పనులు చేస్తుండగా 4వ అంతస్తు పైనుంచి పడి కార్మికుడి మృతి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్, నిందితుల నుంచి 9 లక్షల నగదు, 25 కేజీల కాపర్ వైర్ స్వాధీనం. విజయనగరం జిల్లా గొట్లాం రైల్వే స్టేషన్లో 2 అరెస్ట్, ఒడిషా నుంచి తరలిస్తున్న 2.5 కిలోల గంజాయి స్వాధీనం. రాజస్థాన్ అజ్మేర్లో రైలు పట్టాలు తప్పించేందుకు యత్నం, పట్టాలపై 70 కేజీల సిమెంట్ దిమ్మెను పెట్టిన దుండగులు, లోకో పైలట్ అప్రమత్తతతో తప్పిన ముప్పు. ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించిన హర్యానా సీఎం, నామినేషన్ వేయడానికి ముందు ప్రత్యేక పూజలు చేసిన నయూబ్ సైని. బీహార్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగీ, 10 రోజుల్లో 1000 కేసులు, 7 మృతి. 11 జిల్లాల్లో రోజురోజుకి పెరుగుతున్న కేసుల సంఖ్య. ఎన్నికలకు 3 నెలల ముందు మా అకౌంట్లు ఫ్రీజ్ చేశారు, అయినా ధైర్యంతో ముందడుగు వేశామన్న రాహుల్ గాంధీ. పశ్చిమ బెంగాల్ వైద్యులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశం, సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లో చేరాలని ఆర్డర్, సాయంత్రంలోపు విధుల్లో చేరకపోతే కఠిన చర్యలు. అయోధ్యలో స్పెషల్ అట్రాక్షన్ గా సెల్ఫీ పాయింట్స్, సందర్శకులు సెల్ఫీలు తీసుకునేందుకు సెట్టింగ్ ఏర్పాటు. విశాఖకు మరో వందే భారత్ రైలు, దుర్గ్ విశాఖ దుర్గ్ మధ్య 3వ వందే భారత్ ట్రైన్. మణిపూర్లో హోరెత్తుతున్న నిరసనలు, అర్ధరాత్రి వరకు కాగడాలతో మహిళల ర్యాలీలు. ట్రెండ్ ఫాలో అవుతున్న వినాయక మండపం నిర్వాహకులు, కల్కి థీమ్తో వినాయక మండపం ఏర్పాటు, అమితాబ్ అశ్వత్థామగా గణనాథుడు, మండపం బయట భక్తులకు బుజ్జి స్వాగతం. కమలా హ్యారిస్ ట్రంప్ మధ్య నేడే తొలి చర్చ, నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా డిబేట్. పారా ఒలింపియన్స్ కు ఘన స్వాగతం, ఢిల్లీలో బ్యాండ్ బాజాలతో వెల్కమ్ పలికిన ఫ్యాన్స్. వినాయక నిమజ్జనంలో మాస్టర్ బ్లాస్టర్, తన ఇంట్లోనే గణపతిని నిమజ్జనం చేసిన సచిన్ టెండూల్కర్. చెల్లి పెళ్లి రిసెప్షన్ లో సాయి పల్లవి అదిరిపోయే డాన్స్, వైరల్ అవుతున్న డాన్స్ వీడియో. లెజెండరీ యాక్టర్ జేమ్స్ ఎర్ల్ జాన్స్ మృతి, సంతాపం తెలిపిన పలువురు హాలీవుడ్ నటులు. మార్కెట్లోకి ఐఫోన్ 16 సిరీస్, 5 రంగుల్లో కొత్త సిరీస్ ఫోన్లు, 80,000 నుంచి ప్రారంభం కానున్న ధర. తెలంగాణలో ఇవాళ రేపు వర్ష సూచన, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే ఛాన్స్, పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ.